ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఇరకాటం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రజలు నిరాకరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు పోతుందనే భావన వ్యక్తమవుతోంది. ఇటీవలే తుందూరు పోరాట కమిటీ నాయకులతో పాటు 10 గ్రామాల ప్రజలు సీఎం చంద్రబాబును అమరావతిలో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్ల వల్ల తలెత్తుతున్న సమస్యలను వివరించారు. 3.5 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నామని, ఫుడ్ పార్క్ తమ ప్రాంతంలో వద్దని వేరే చోటుకు తరలించాలని కోరారు. ఆక్వా ఫుడ్ పార్క్ల వల్ల డ్రైన్లు కలుషితమవుతాయని, 40,000 టన్నుల ఆక్వా ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల వేలాది మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా ఫుడ్ నుంచి సరైన హామీ దక్కలేదని సమాచారం. సీఎం నిర్ణయం తుందూరు ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవడంతో బయటకు వచ్చి నిరసన తెలిపారు. అయితే ఈ ఎపిసోడ్లోకి తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా రైతుల ప్రతినిధుల బృందం రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసింది. జిల్లా ఆక్వాపార్క్కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని రైతు ప్రతినిధులు రాహుల్ని కోరారు. వారి ఆవేదనను విన్న రాహుల్ గాంధీ తమ మద్దతు ఉంటుందని తెలిపినట్టు సమాచారం. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో తుందూరు పోరాటం కొత్త రూపం దాల్స్తుందని తెలుస్తుంది.